నమస్తే వెల్కమ్ టు 99 టీవీ నేను సంజన ఇప్పుడు ఎయిడ్స్ ప్రభావం తగ్గినట్లుగా కనిపించినా ఒకప్పుడు ఈ మాయదారి వ్యాధి దేశాన్ని తీవ్రంగా వణికించింది ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపినట్లే భారతదేశంలో కూడా ఈ వ్యాధి అత్యంత భయంకరంగా మారింది ప్రజల్లో అవగాహన తక్కువగా ఉండడం ఎయిడ్స్ ఎలా వస్తుందన్న దానిపై అనేక అపోహలు ఉండడం వల్ల ఈ సమస్య మరింత పెరిగింది 1990ల కాలంలో ఎయిడ్స్ వ్యాధి మన దేశంలో పెద్ద ఆరోగ్య సవాలుగా నిలిచింది ఈ వ్యాధి గురించి స్పష్టమైన సమాచారం లేకపోవడం వ్యాధి సోకిన వ్యక్తులను సమాజం దూరం పెట్టడం వంటి పరిస్థితులు తీవ్రమయ్యాయి పలు రాష్ట్రాల్లో వేల సంఖ్యలో కేసులు నమోదయ్యాయి హెచ్ఐవి సోకిన వారిని ఉద్యోగాల నుంచి తొలగించడం విద్యా సంస్థల నుంచి దూరం పెట్టడం కుటుంబాలు కూడా వదిలేయడం వంటి సామాజిక సమస్యలు పెరిగాయి వ్యాధి కంటే భయం అపోహలే ఎక్కువగా ప్రజలను కలవరపరిచేవి ఆ సమయంలో వైద్య సదుపాయాలు కూడా పరిమితంగానే ఉండేవి పరీక్షలు చికిత్సలు అందరికీ అందుబాటులో ఉండేవి కావు దేశం మొత్తం మీద భయంతో కూడిన వాతావరణం నెలకొంది రక్తదానాల ద్వారా వ్యాధి వ్యాప్తి ఎక్కువగా ఉండడం కూడా పెద్ద సమస్యగా మారింది కానీ తర్వాత పరిస్థితి మారింది ప్రభుత్వం ఆరోగ్య సంస్థలు స్వచ్ఛంద సంస్థలు పెద్ద ఎత్తున ప్రచారం చేశాయి ఎయిడ్స్ ఎలా వస్తుంది ఎలా రాదు అన్న విషయాలపై ప్రజల్లో అవగాహన పెంచాయి సురక్షిత జీవన శైలిపై దృష్టి పెట్టించారు ఉచిత పరీక్షలు చికిత్సలు కౌన్సిలింగ్ అందుబాటులోకి వచ్చాయి వ్యాధి సోకిన వారిపై వివక్ష ఉండొద్దనే భావన బలంగా వచ్చింది మెరుగైన మెడిసిన్ రావడంతో హెచ్ఐవి నియంత్రణలోకి వచ్చింది దీంతో ఎయిడ్స్ ఇక భయంకర వ్యాధిగా కాకుండా నియంత్రించగలిగే ఆరోగ్య సమస్యగా మారింది అయినా కూడా అప్రమత్తత మాత్రం అవసరం నిర్లక్ష్యం చేస్తే మళ్లీ ప్రమాదం పెరగొచ్చు సురక్షితమైన చర్యలు రెగ్యులర్ టెస్టింగ్ సరైన అవగాహనతోనే ఈ వ్యాధిని పూర్తిగా అదుపులో ఉంచుకోవచ్చు అయితే ఇప్పుడు ఓ ప్రాంతంలో మాత్రం ఎయిడ్స్ విచ్చలవిడిగా విజృంభిస్తోంది ప్రస్తుతం బీహార్లో ఎయిడ్స్ వ్యాప్తిపై పరిస్థితి ఎంతో ఆందోళనకరంగా మారింది ముఖ్యంగా సీతామఢీ జిల్లాలో 7,400కి పైగా హెచ్ఐవి కేసులు నమోదు కావడం ఆ రాష్ట్ర ఆరోగ్య వ్యవస్థను కుదిపేస్తోంది ఈ కేసుల్లో 400 మందికి పైగా చిన్నారులు ఉండడం మరింత కలవరపరిచే విషయం డాక్టర్లు చెప్పిన వివరాల ప్రకారం ఈ చిన్నారులో చాలా మంది తమ తల్లిదండ్రుల కారణంగానే హెచ్ఐవి బారిన పడ్డారు తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరు వైరస్ తో బాధపడుతుండగా ప్రసవ సమయంలోనే శిశువులకు వైరస్ సంక్రమించినట్లు వైద్యులు తెలిపారు ఇది తల్లిదండ్రులు ముందుగా ఆరోగ్య పరీక్షలు చేయించుకోకపోవడం సరైన వైద్య సలహాలు పొందకపోవడం వంటి కారణాల వల్ల జరిగిందని నిపుణులు అంటున్నారు స్థానిక ఆరోగ్య అధికారులు తెలిపిన వివరాల ప్రకారం సీతామఢీ జిల్లాలో హెచ్ఐవి కేసులు ఎక్కువగా నమోదు కావడానికి పలు కారణాలు ఉన్నట్టు తెలుస్తోంది అవగాహన లోపం అసురక్షిత జీవన శైలులు గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సదుపాయాల కొరత వంటి అంశాలు వైరస్ వ్యాప్తికి దారితీశాయి ఈ పరిణామాలు ప్రజారోగ్యానికి హెచ్చరికలా మారాయి ఇక ఈ పరిస్థితిని అదుపులో పెట్టేందుకు పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిరంతర పరీక్షలు చికిత్సా సదుపాయాల విస్తరణ తక్షణమే చేపట్టాల్సిన అవసరం ఉంది సీతామఢీ జిల్లాలో హెచ్ఐవి కేసులు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు జిల్లా ఆసుపత్రిలోని ఏఆర్టీ సెంటర్లో నెలకు సుమారు 40 నుంచి 60 కొత్త కేసులు చేరుతున్నాయని ఆరోగ్య శాఖ గుర్తించింది ప్రజల్లో హెచ్ఐవి వ్యాప్తి గురించి సరైన అవగాహన లేకపోవడం ప్రధాన కారణంగా భావిస్తున్నారు ఎయిడ్స్ పై తరచూ ప్రచారాలు చేసినా అది ప్రభావం చూపడం లేదని అధికారులు అంగీకరిస్తున్నారు మెడికల్ టెస్టులు చేయించకుండా పెళ్లిళ్లు చేసుకోవడం ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలకు వలసలు వెళ్లడం ఎయిడ్స్ పరీక్షలు చేయించుకోవడంపై సామాజిక సంక్షోభం ఉండడం వంటి అంశాలు వైరస్ వ్యాప్తిని వేగవంతం చేశాయి ఏఆర్టీ సెంటర్ ప్రస్తుతం దాదాపు 5,000 మంది రోగులకు చికిత్స అందిస్తోంది పరిస్థితి ఎంత తీవ్రమైందో డాక్టర్ హసీన్ అఖ్తర్ వెల్లడించారు సీతామఢీ ఇప్పుడు హెచ్ఐవి హైలో రాష్ట్రంగా మారిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు ఈ నేపథ్యంలో జిల్లా యంత్రాంగం ఎయిడ్స్ పై అవగాహన కార్యక్రమాలను మరింత బలోపేతం చేస్తోంది ఏఆర్టీ కేంద్రం కొత్త కమ్యూనిటీ అవుట్ రీచ్ కార్యక్రమాలను ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది గ్రామాల్లోనే పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రజలను రక్త పరీక్షలకు ప్రోత్సహించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి సురక్షిత లైంగిక పద్ధతులు పాటించడం కలుషిత సూదుల వినియోగాన్ని పూర్తిగా నివారించడం క్రమం తప్పకుండా హెచ్ఐవి పరీక్షలు చేయించుకోవడం వంటి అంశాలపై ప్రజల్లో అవగాహన పెంపొందించడం అత్యంత అవసరమని వైద్యులు సూచిస్తున్నారు ప్రజారోగ్య విద్యను పెంచకపోతే రాబోయే నెలల్లో సీతామఢీ జిల్లాలో పరిస్థితి మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు